కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ విజయ్ సుబ్రహ్మణ్యం తెలుసా? తెలియదండి. రాధికా సుబ్రహ్మణ్యం అనే పేరు తెలుసా? తెలియకపోవచ్చు. ఇండియా విత్ రాధిక అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తెలుసా? మీలో కొంతమందికి తెలుసుంటుంది. కాస్త తెలుసుకోండి. ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఏఐతో అద్భుతాలు చేస్తాను, భవిష్యత్తులో ఏఐతో రూ. 4 సంపాదించుకుంటాను అనుకునే వాళ్ళకి ఇది మంచి స్టోరీ అండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏఐతో డాక్టర్లు ఉన్నారు. ఏఐతో చాలా 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 వచ్చేసింది కదండి. అంటే న్యూస్ రీడర్ల దగ్గర నుంచి చాలా క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్లను క్రియేట్ చేస్తున్నారండి. రేపటి రోజు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల నోట్లో మట్టి కొడతారేమో, చూడాలి. మరి చూద్దాం ఏమవుతుందో. ఈ ఏఐతో ఒక అమ్మాయిని తయారు చేశారు. ఆమె రాధిక. ఇదేం చేస్తుందంటే ట్రావెల్ వర్క్ అండి. అంటే మొత్తం భారతదేశం ప్రస్తుతానికి మొత్తం తిరిగేస్తుందండి. అటు అయోధ్య దగ్గర నుంచి, గోవా బీచ్ల దగ్గర నుంచి, ఇంకా మేఘాలయ దగ్గర నుంచి అన్నీ అక్కడ ఇక్కడ ఏమీ లేదు, అన్ని చోట్ల తిరిగేస్తోంది. ఒక మనిషి ఎలా అయితే తిరుగుతాడో అలా తిరిగేస్తుంది. ఆ వీధుల దగ్గర నుంచి, అక్కడున్న లోకల్ ఫుడ్ దగ్గర నుంచి, రెస్టారెంట్ల దగ్గర నుంచి, అక్కడున్న మనుషుల దగ్గర నుంచి అందరినీ కూడా చక్కగా పరిచయం చేసేస్తుందండి. ఒక మనిషి కంటే అందంగా కనిపిస్తుంది ఏఐ, మీకు తెలుసు. అందంగా మాట్లాడుతుంది కూడా. పైపెచ్చేమో ఇక్కడ ఇంగ్లీష్లోను, ప్రస్తుతానికి తమిళంలో మాట్లాడుతోంది. ఇంకా ఎన్ని భాషలు మాట్లాడుతుందో చూడాలి. సో ఇక్కడ ఒక అవకాశం ఉందండి అందరికి కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేయచ్చు. ఎవరు? విజయ్ సుబ్రహ్మణ్యం రాధికా సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్నాడు కదండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన. మీరు కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్దా, కూతురుదా, భార్యదా, మీ మమ్మీదా, ఎవరిదైనా పర్వాలేదు. లేకపోతే మగవాళ్ళది కూడా పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళని చేయాలనే ఉంది. మంచి కండలు తిరిగిన మగవాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లుగా పెట్టవచ్చు, అందమైన వాళ్ళని పెట్టవచ్చు, అందమైన ఆడవాళ్ళని కూడా ఇక్కడ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కష్టపడాల్సింది ఏమీ లేదు. ఎలా కాబట్టి ఇక మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఆలోచన అండి. ఎక్కడ, ఏ ఫీల్డ్లో, ఏ డొమైన్లో ఇన్ఫ్లుయెన్సర్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ మీకు మంచి పట్టుంది, ఏ ఫీల్డ్లో మీకు పట్టుంది అనేది ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే రాబోయే కాలంలో డబ్బులే అండి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయండి. ప్రమోషన్స్ చేస్తారా, ఎంత తీసుకుంటారు, మీకు ఒక పోస్ట్కి ఎంత, లేకపోతే ఒక రీల్కి ఎంత, ఇలాగని చెప్పి వాళ్ళకు వస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. సో మరి కుర్రాళ్ళు కాస్త ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయి, ఏఐ నాశనం చేసేసేలా ఉంది అని ఆలోచించేవాళ్ళు, నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు కాస్త ఇటు కూడా ఆలోచించండి. ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంది భవిష్యత్తులో. కాకపోతే మీ ఆలోచన, మీ టాలెంట్ మాత్రమే ఇక్కడ పెట్టుబడి. మరి మీ ఆలోచన ఏంటి, మీ టాలెంట్ ఏంటి? పంచుకోండి, నాతో పంచుకోండి. ఫాలో అవుతూ ఉండండి. కామెంట్లో చెప్పండి.